तेरे कोई रीत न पाए संग तेरा मिला पतंगे. హలో పీపుల్, వెల్కమ్ టు సఖీ టాక్స్. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. అండ్ మా కజిన్స్ అందరం మేము మీట్ అయ్యి చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది. సో మేమైతే మూవీకి వెళ్ళి అలా కొంచెం ఫుడ్ ఎంజాయ్ చేసి అలా ఆర్కే బీచ్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. బట్ అక్కడ అయితే ఎవరికి ఇష్టం లేదు టిల్లీ స్క్వేర్ మూవీకి వెళ్ళడానికి. శ్రీవిద్యకి నాకే ఇంట్రెస్ట్ బాగా. సో అన్ఫార్చునేట్లీ టికెట్స్ కూడా దొరకలేదు. సో సిఎంఆర్ సెంట్రల్కి వెళ్ళిపోయి ఫుల్గా ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తాము. లాట్స్ ఆఫ్ ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాము. చాలా హ్యాపీ అనిపించింది. ఆఫ్టర్నూన్ అనమాట, ఇంకెక్కడికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు మూవీ తప్ప. సో సిఎంఆర్ సెంటర్లోనే మేము ఎక్కువ టైం స్పెండ్ చేసాము. ప్రాణవి అయితే చీజ్ తింటానని చాలా అల్లరి చేసింది, అంటే పిజ్జా చీజ్. సో కొంచెం ఇచ్చాను. ప్లే జోన్కి తీసుకెళ్ళి కొంచెం ఫొటోస్ అయితే తీసుకున్నాం ప్రాణవితోని. అండ్ నెక్స్ట్ మా ఇంకో ప్లాన్ అంటే మా అన్యవారికి వెళ్ళాము. సో మాకు అక్కడ ఏమీ సెట్ అవ్వలేదు. ఇంకా టైం అయిపోయింది కాబట్టి బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. అరౌండ్ 3:30 to 4 అయింది. ఆర్కే బీచ్ని చూస్తుంటే నా ఎంటెక్ ఏఈలో డేస్ గుర్తయితే వస్తుంది. అక్కడ ఎక్కువ ఫ్రీక్వెంట్గా బీచ్కి అయితే వెళ్ళే వాళ్ళం ఫ్రెండ్స్తో. సో ఆ డేస్ గుర్తొచ్చాయి నాకు. అండ్ ప్రాణికి కూడా ఫస్ట్ టైం బీచ్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇది. Hope she will enjoy. Hi friends, beach ko chao. క్లైమేట్ అయితే కూల్ అయ్యాక వస్తే బాగుంది అనిపించింది. బట్ హాఫ్ అన్ అవర్లో క్లైమేట్ కూల్గా అయిపోయింది. ప్రాణవి అయితే ఆ వెదర్ అన్నీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఎగ్జైట్ అయిపోతుంది చాలా ఆ వాటర్లోకి వెళ్ళిపోతానని. బీచ్లో చూసారా, ఈ హ్యూమిడిటీ వల్ల హెయిర్ ఫేస్ అన్నీ స్పాయిల్ అవుతున్నా మనకి బీచ్ అంటే చాలా ఇష్టం. నాలాగే మీలో ఎంతమందికి బీచ్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. శ్రీవిద్య నేను అయితే కొన్ని రీల్స్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాము. అవి తీయమని మేము ఫోన్ ఇచ్చామన్నమాట. లాస్ట్కి మమ్మల్ని అండి అద్భుతమైన సాంగ్ పాడింది ఎవరు కాదు, మా కజిన్ సుదర్శన్ అనమాట. ఇదిగో ఫోన్ మాట్లాడుతున్నారు. శ్రీవిద్య నేను ప్రాణవిని అయితే బీచ్లోకి తీసుకెళ్ళిపోదామని రెడీ చేస్తామన్నమాట. తను కూడా చాలా ఎగ్జైట్ అవుతుంది వాటర్లోకి వెళ్ళిపోవడానికి. సో అక్కడ సమ్ ఫన్ చేసాము. వెళ్ళిపోతున్నారు మనల్ని వదిలేసి. నా హ్యాండ్ బ్యాగ్ మాత్రం ఎక్కడే ఉంటుంది, భయం వేసేస్తుంది. ఇది క్లాత్ తెచ్చినా బాగుంది కదా. యాక్చువల్గా హ్యాండ్ బ్యాగ్లో పాప ఎసెన్షియల్స్ అండ్ ఫ్రాక్ కూడా ఒకటి పెట్టాను. ఇక్కడే మార్చేసాను బీచ్కి వస్తున్నా అని చెప్పి. అది ఫుల్ వైట్ కాబట్టి. ఇక్కడ మేము పాపతో ఆడుకుంటుంటే ఇక్కడ వీళ్ళిద్దరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. ఎందుకు ఫొటోస్ తీసుకుంటున్నారు? ఫొటోస్ ఎందుకు తీసుకుంటున్నారు? నేను హట్ అయ్యానండి. ఫొటోస్ ఎందుకు తీసుకుంటున్నారంటే మమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేయట్లేదని ఉద్దేశంగా అడిగాను.
ఇలా వీడియో తీసుకోవడం వల్ల ఒక పెద్ద అడ్వాంటేజే ఉందండి. ఎందుకంటే కొన్ని ఇయర్స్ తర్వాత ఈ వీడియో చూస్తే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే మామూలుగా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటే అప్పటికప్పుడే చూస్తాం. ఇలా ఎడిట్ చేసి ఒక ఫుల్ లెంత్ వీడియోలా ఉంటే ఆ ఫీలింగే వేరు, చాలా బాగుంటుంది కొన్ని ఇయర్స్ తర్వాత. ఇంకా బీచ్లో ఫుల్గా ఆడుకొని ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయాము. అందుకని కూర్చున్నాం ప్రాణ్వీతోని. బట్ ప్రాణ్వీ ఉంటుందా, అస్సలు ఉండట్లేదు, ఫుల్ తిరిగేస్తుంది. ఇంకా బీచ్లోకి తీసుకెళ్ళమని పేచి పెడుతుంది. సో ఫైనలీ ప్రాణ్వీస్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ బీచ్ చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. యాజ్ ఏ పేరెంట్గా తను పెద్దయ్యాక ఈ మెమరీ చూపిస్తే చాలా బాగుంటుంది కదా. హౌ షీ ఎంజాయ్డ్ అండ్ హౌ షీ ఎగ్జైటెడ్ అని. తో మా బీచ్ డే అయితే సమాప్తం. కానీ ఆర్కే బీచ్ అంటే మనకు బాగా గుర్తొచ్చేది మూరీ మిక్చర్ అండ్ సమ్ స్నాక్స్ అన్నమాట. సో అవి తినడానికి కూర్చున్నాం ఇక్కడ. మేము ప్రాణ్వీకి స్వీట్స్ ఆర్ చాక్లెట్స్ ఆర్ కేక్స్ అనేది మేము అలవాటైతే చేయలేదు. అండ్ యాక్చువల్లీ షీ వాంట్స్ టు టేస్ట్ ఇట్. సో మేము టేస్ట్ చేయడానికి అయితే ఇచ్చాము. తనకు చాలా నచ్చింది. అండ్ నా ప్రీవియస్ వ్లాగ్స్ ఎవరైతే చూడలేదో చూడండి. ఫైనలీ మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.